అప్పుడు ఆసాపు మరలా ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే 22వ వచనంలో ఉంది, చదవండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించుము, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నీ ఉండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. నేను ఇక్కడ కన్ను మూస్తే నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు. నీ నెమ్మది గల రాజ్యము, నీ నెమ్మది గల దేశము, ఆ స్వాస్థ్యము, ఆశీర్వాదం నాకు కావాలి. అయినా నేను మచ్చరపడ్డందుకు, సనుగుకున్నందుకు, నీ మీద బాధపడ్డందుకు, కన్నీళ్లు పెట్టినందుకు నన్ను క్షమించు. ఆకాశమున్న నీవు తప్ప నాకెవరు లేరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మరలా ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ఒప్పుకోలు చేసుకుని దేవుని పాదాల చెంత ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఇతని పేరు ఆసాపు. అంటే ఇతడు ఆ విధంగా మచ్చరపడటానికి, కన్నీళ్లు విడవటానికి, తన ఆర్థిక స్థితి ఒక వంతు అయితే భక్తిహీనుల క్షేమం అతని కంటపడినప్పుడు ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక నా భక్తి వ్యర్థమన్నాడు, నా ప్రార్థన వ్యర్థమన్నాడు, మందిరంలో సేవ చేయటము వ్యర్థమన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో భక్తిహీనుల క్షేమం మన కంటపడినప్పుడు మనము అసూయపడకూడదు, దేవుని మీద మత్సరపడకూడదు, దేవుని మనము తులనాడకూడదు, దేవుని మనం అసభ్యకరంగా మనస్సులో మనం అనుకోకూడదు. ఆయన మేలు చేసిన దేవుడే, చేయకపోయినా దేవుడే. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, స్తుతించకుండా నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, స్తుతించకుండా నేను ఉండలేనయ్యా. నిత్యము నాకు మేలు చేస్తావు, నిత్యము నేను స్తుతిస్తాను. ఈ యొక్క అనుభవం మన ముందుకు కొనసాగితే నిశ్చయముగా దేవుని దీవెన మనము పొందుకుంటాము. ఆమేన్. మరొక